అమ్మా నాన్నల దగ్గర నేర్చుకోలేని ఏ భాష, ఏ హుందాతనం నీకు ఇంకెక్కడ రాదు. అలాగే దేవుడైన యేసు దగ్గర నేర్చుకోలేని భక్తి, సత్యము ఇంకెక్కడా నీకు దొరకదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దొరకదు. ఎందుకు అంటే ఉంటే కదా. గనుక దేవాది దేవుడు ఈ రాత్రి పిలుస్తున్నాడు. నువ్వెంత పాపివైనా, ఎంత దుర్మార్గుడివైనా, ఎంత కసాయివాడువైనా, ఎంత కర్ణ కఠోరివైనా, బికారోడువైనా యేసు నిన్ను బాగు చేస్తాడు. నీ దుర్మార్గపు కుష్టి బతుకు, పాపిష్టి బతుకు బాగు చేస్తాడు. ఈరోజు యేసు అనగానే చాలా మందికి ఏం గుర్తొస్తుంది తెలుసా? దొంగల్ని బాగు చేస్తాడు ఆయనేనా? ఆ కుంటాలు బాగు చేశాడు ఆయనేనా? ఆ చనిపోయిన వాడు లేవడెత్తాడు ఆయనేనా అంటూ వేసుకుంటే చిన్న ట్యాగ్ ఏంటంటే, ఆ చివరిలో ట్యాగ్ ఏంటంటే ఆయన స్వస్థపరిచేవాడు, బాగు చేసేవాడు, పాపిష్టి బ్రతుకును, బ్రోకెన్ హృదయాలను బాగు చేసేవాడు. యేసుకున్న ఈ ట్యాగ్ ప్రపంచంలో ఇంకెవడికి లేదు. నువ్వు తగిలిద్దామన్నా రాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.